ఆన్లైన్ అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి రామ్మూర్తి గారు. వీరందరితో మాట్లాడదాం. నిజంగానే మరి తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ స్కామ్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా చర్చలు నడుస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ విచారణకు ఆదేశించింది. సిట్ విచారణ చేస్తూ ఉంది. కాళేశ్వరంలో కావచ్చు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు, ఈ కార్ రేస్ విషయంలో కూడా మళ్ళీ కేటీఆర్కి సమన్లు కూడా జారీ అవ్వడం, నోటీసులు జారీ అవ్వడం జరిగింది. సో ఏంటనేది ఒకసారి మనం పూర్తిగా విశ్లేషించుకుందాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులే చెప్పాలి ప్రస్తుతం. అసలు నిజంగానే మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఏమో జరిగింది అంటూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీ మీద విచారణకు ఆదేశించింది. అదేవిధంగా ఏదైతే కాళేశ్వరంలో అవకతవకలు జరిగే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ, అదేవిధంగా ఈ కార్ రేస్ విషయంలో 55 కోట్లు బదలాయించారు వేరే కంపెనీకి అంటూ కూడా రకరకాల ఆరోపణల నడుమ ఇప్పుడు సిట్ అధికారులు అన్ని రకాలుగా ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఏంటి బీఆర్ఎస్ పార్టీ అన్నింటికి సిద్ధంగా ఉందని చెప్తూనే భయపడుతుందేమో, ఎక్కడో భయపడుతుందేమో అంటూ కూడా కొన్ని వార్తలు రావడం, దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం, దానికి సంబంధించి కేటీఆర్ గారు కూడా పరుష పదజాలంతో రెస్పాండ్ అవ్వడం అన్నీ చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా హీట్ ఎక్కే పరిస్థితి కనబడుతుంది. రామ్మూర్తి గారు ఏం చెప్పాలనుకుంటున్నారు దీని మీద? వీళ్ళు అయితే 18 నెలలుగా వీళ్ళు ఫెయిల్ అవుతున్న పరిస్థితిని మొత్తం కంప్లీట్ గా ప్రజల దృష్టి మరలించడానికి చేస్తున్న కార్యక్రమంలో ఇది ఒక భాగంగా చెప్పుకోవచ్చు. వీళ్ళు 18 నెలలుగా వీళ్ళు వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రతీకార చర్యగా వీళ్ళు మొత్తం కంప్లీట్ గా చూస్తున్నారు అంతే తప్ప కానీ ప్రజాపాలన గాలి కొదిలేసి ప్రతీకార చర్యల మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు మనం దాదాపు 2-3 రోజుల కిందనే రేవంత్ రెడ్డి మాట్లాడింది చూసినాం. నిన్ను గద్దె దించాలనుకున్నా, నన్ను జైలుకి ఎట్లా పంపుతావు, అదే విధంగా నేను కుర్చీలో కూర్చోద్దనుకున్నా కూర్చున్నా, నా కుర్చీలో నేను కూర్చున్నా అని ఈ విధంగా మాట్లాడి ఏదైతే పగా ప్రతీకారానికి తెరలేపిండి అంతే తప్ప గాని ఇప్పుడు నువ్వు ఎందుకు జైలుకి పోయినావు, నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, అదే విధంగా నువ్వు ఎవరు అన్నది మనం ఒకసారి గతానికి వెళితే ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏ విధంగా 2015లో రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ఒక ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చూసిండు. దాని తర్వాత ఒక ప్రైవేట్ వ్యక్తుల ఏదైతే ఇండ్ల మీద డ్రోన్ ఎగిరేస్తూ పట్టపగలు దొరికి అదే విధంగా అరెస్ట్ అయ్యి జైలుకు పోవడం కూడా జరిగింది. సరే, ఇప్పుడు తెలంగాణ కోసం ఆయన జైలుకు పోయిండా లేకపోతే ఆయన వ్యక్తిగత కారణాల వల్ల పోయిండా అన్నది జగమెరిన సత్యం. అదే విధంగా ఇప్పుడు ఏదైతే పోలీసులతో వేధించుకుంటా, ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చాలా అంశాలు, ఎందుకంటే ఇంతకుముందు రాజ్యాల భద్రత కోసం ఏదైతే ఇప్పుడు రాజుల కాలంలో ఏదైతే గూఢచార వ్యవస్థ ఉండదో దాని కంటిన్యూషన్ గా రాజ్యాలను కాపాడుకోవడానికి వాళ్ళు చేసిలో, దాని తర్వాత ఏదైతే మనకు దేశ భద్రతకు సమస్య వచ్చినప్పుడు ఏదైతే మన పోలీస్ వ్యవస్థ అదే విధంగా ఆర్మీ ఇదంతా వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ ఇదంతా వచ్చిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేయడం మొదలుపెట్టిండు. ఇది వాళ్ళ ఉద్యోగంలో ఒక భాగం. అదే విధంగా ఇప్పుడు వీళ్ళ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా ప్రభాకర్ రావు గాని, ప్రణీత్ రావు గాని, భుజంగరావు గాని, అదే విధంగా రాధాకిషన్ రావు గాని, అదే విధంగా తిరుపతి అన్న గాని, వీళ్ళు వాస్తవంగా వాళ్ళ సర్వీస్ ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఆఫీసర్స్. ఎందుకంటే ఇప్పుడు వ్యక్తిగత కక్షకు పక్కకు పెడితే వీళ్ళ సర్వీస్ లో ఏం చేసిళ్ళు, ఏ విధంగా చేసిళ్ళు అన్నది వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు డ్యూటీలో ఏదైతే వాళ్ళ డ్యూటీ నిర్వర్తించిందో అక్కడికి పోయి తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పెద్దగా బండలు వీక్కోవాల్సిన అవసరం, తలకాయ వీక్కోవాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఏదైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఓపెన్ గా మాట్లాడుతుంది, దేశంలోనే అత్యధిక కేసులున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే 89 కేసులతో నంబర్ 1 స్థాయిలో ఉన్నారు ఎవరైతే రేవంత్ రెడ్డి. మరి ఈయన మీద ఎందుకు, మరి ఈయన స్వచ్ఛందంగా అరెస్ట్ కావచ్చు కదా, ఈయన మీద స్వచ్ఛందంగా ఈయన కూడా ఒక సిట్ ఏర్పాటు చేసుకోవచ్చు కదా. నేనేమంటున్నా, ఫస్ట్ నీ నుంచి మొదలుపెట్టు, ఎందుకంటే ఫస్ట్ నేర ప్రవృత్తి నీలోనే ఉన్నది. ఎందుకంటే 34 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇప్పుడు దొంగతనం అలా కదండి, మీరు అన్నది ఎలా ఉందంటే దొంగతనం చేసినోడు ఎవడన్నా దొంగను ఒప్పుకుంటాడా? అట్లా కాదండి. మీరు ఇప్పుడు వాళ్ళు పోలీసు ఆయన పెట్టింది వాళ్ళ మీద అండి, పోలీసుల మీద. నేను ఒకటి ఇప్పుడు ఓటుకు కేసులో కాదు, ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికాడు దొంగని మీరు చెప్పారు తప్పితే ఒక పొలిటికల్ లీడర్ మీద ఆరోపణలు చేయడం అది వాస్తవంగా జరుగుతున్న విషయం. కానీ ఇక్కడ ఆఫీసర్ డ్యూటీ చేసిన వాళ్ళు, వాళ్ళ ఉద్యోగ ధర్మం పాటించిన వాళ్ళు. అదే విధంగా ఇంతకుముందు ప్రణీత్ రావు గురించి మాట్లాడుతూ హార్డ్ డిస్కులు తీసుకుపోయిండు, ఎక్కడో మూసి నది లేచినట్టు మన సీన్ రీకన్స్ట్రక్షన్ ఎందుకు చేయలేదు? నేనేమంటున్నా, ఆయన ఎక్కడ పడేసిండో నేను తీసుకొని పోయి, ఎందుకంటే ఎవిడెన్స్ లేస్ కేసు ఇది. వాస్తవంగా నాకు పోయింది లేదు, కెమెరాలు బంద్ చేసి అని వీళ్ళే అంటారు. కెమెరాలు బంద్ అవుతాయా అండి? ఇప్పుడు అదొక పెద్ద, ఎందుకంటే రామూర్తి గారు సీసీ కెమెరాలు పని చేయకుండా చేయడం అనేది పెద్ద మ్యాటరా? మీరు చెప్పండి పోనీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో. ఇప్పుడు నేను చెప్తా వినండి, అధికార వాళ్ళ చేతులు ఉన్నది. ఇప్పుడు
అధికారం ఓల చేతులు ఉన్నది. ఆరోపణలు చేసేటప్పుడు కూడా అధికారం ఓల చేతిలో ఉన్నది కూడా చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఆడ చాలా 3 అంచెల వ్యవస్థ 4 అంచెల వ్యవస్థ ఉంటది. ఇప్పుడు అంత ఈజీ కాదండి. ఒక కెమెరా పైన ఇంకో కెమెరా ఉంటది. ఇవన్నీ ఆరోపణలు. మీరు ఏమంటున్నా అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ఆరోపణ. నువ్వు ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ సిట్ ఏర్పాటు చేసి వాళ్ళ మీద విచారణ జరుగుతున్నది. విచారణ జరుగుతున్న క్రమంలో వీళ్ళు వాళ్ళను నిందితులు అనాల తప్ప వాళ్ళను ఇప్పుడు వాళ్ళు నేరస్తులు అనొద్దు. ఇప్పుడు మాకు కంప్లీట్ గా సిట్ అధికారులు మొత్తం చేసి వీళ్ళు నిజంగానే వీళ్ళు నేరం చేసిళ్ళు అని చెప్తే వాళ్ళు జైలుకి పోయి వాళ్ళు అనుభవిస్తే ఇప్పుడు వాళ్ళ అరెస్ట్ చేసి వాళ్ళు విచారణ చేస్తున్నారు. ఎట్లా జరిగింది, ఏ విధంగా చేసిళ్ళు వాళ్ళు చెప్తున్నారు. మా ఉద్యోగ ధర్మంలో మేము కొన్ని చేసినాం. నాదో క్వశ్చన్, నిజంగా మీరు ఫోన్ ట్యాపింగ్ చేసుండకపోతే మరి రేవంత్ రెడ్డి అక్కడ ఏదైతే ఓటుకు నోటు కేసులు అక్కడ డబ్బులు ఇస్తున్నాడు, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని మరి మీకు ఎలా తెలిసిందండి? నేనేమంటున్నా, ఇప్పుడు ఈయన కూడా అడగాలి ఇదే క్వశ్చన్. మీరు రేవంత్ రెడ్డి కూడా అడగండి. మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసి వీళ్ళు ఫోన్ సంబంధించిన ఇవన్నీ డాటా ఎట్లా వచ్చినాయి, వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తేనే తెలుస్తుంది కదా. ఇప్పుడు వీళ్ళందరి పేరు ఎట్లా తెలిసినండి? ప్రణీత్ రావు, భుజంగరావు, అదే విధంగా రాధాకిషన్ రావు, వీళ్ళంతా తిరుపతి అన్న, వీళ్ళందరికి సంబంధించి ఎట్లా తెలిసింది? వీళ్ళు ఒకళ్ళ ఫోన్ నుంచి ఒకరు చేసుకున్నారు, ఈ ఫోన్ నుంచి ఆ ఫోన్ కి వచ్చింది, ఆ ఫోన్ నుంచి ఈ ఫోన్ కి వచ్చింది ఎట్లా చెప్తున్నారు? అంటే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టే కదా. ఒక ఫోన్ ట్యాపింగ్ కేసు కోసం ఇంకో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అంటే వీళ్ళు చేసిలా చేయలేదు పక్కన పెడతారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. మరి వీళ్ళ మీద వాళ్ళు కేసు పెట్టాలి, మళ్ళీ వచ్చే ప్రభుత్వమా? మా ప్రభుత్వం పెట్టాలి కదా, మళ్ళీ వీళ్ళ మీద మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే కదా. ఇప్పుడు ఏంటంటే అధికారులను వేధించడం కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఏది ఉన్నా ప్రభుత్వం మీదైతే ఇప్పుడు మీరు పెట్టండి కేసు, తప్పేముంది? నేను అట్లా కాదండి. ఇప్పుడు పగలు ప్రతీకారాలు తీసుకోనికి రాజకీయాలు రావద్దండి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ప్రజలు నీకు ఎందుకు ఓటేసిళ్ళు? 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలకు సంబంధించి ఓట్లేసిళ్ళు. ఆ గ్యారెంటీల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు ఏదైతే ఫోన్ ట్యాపింగ్, అదే విధంగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ గురించి క్లియర్ చెప్పిన, అదే విధంగా మీరు ఏమన్నారు కాళేశ్వరం మీద 1,00,000 కోట్ల అవినీతి అంటే నేను క్లియర్ గా మొన్న కూడా చెప్పడం జరిగింది. 94,000 కోట్ల ఏదైతే రుణం మాత్రమే తీసుకున్నాం, అది కూడా ఆర్ఈసి అనే ఒక ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి తీసుకున్నాం. వాళ్ళు కూడా ఏదో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదని వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చిళ్ళు. అదే విధంగా పార్లమెంట్ లో ఇప్పుడు మంత్రివర్గం ఉన్న వ్యక్తి అప్పుడు ఎంపీగా అక్కడ క్వశ్చన్ అడిగిండు ఏదైతే పార్లమెంట్ లో, అవినీతి జరిగిందా కాళేశ్వరం మీద అంటే పార్లమెంట్ సాక్షిగా ఏదైతే జలశక్తి సంబంధించిన మంత్రి లేచి ఒక్క 5 పైసల అవినీతి కూడా జరగలేదని ఆడ చెప్తాడు. అదే విధంగా వీళ్ళు రాజకీయంగా, నేను ఏమంటున్నా, కాళేశ్వరం మీద చేసిన మొత్తం రాజకీయ ఆరోపణలే. ఎప్పుడు రాజకీయంగా మీటింగ్ జరిగినా కూడా వచ్చి 1,00,000 కోట్లు తిన్నారు అంటే 94,000 కోట్ల అప్పు చేసుకొచ్చి మేము ప్రాజెక్ట్ కడితే ఇంకా 6 లక్షల కోట్లు కూడా కలిపి ఇస్తాడు దత్తమ్మ, వాడు తెలివిలేనోడైతే ఇస్తాడు అంతే తప్ప. కానీ ఇంకోటి ఏంటంటే మేడిగడ్డ కూడా దాదాపు ఎంతైతే 4,500 కోట్లు మాత్రమే. 4,500 కోట్లలో ఒక పిల్లర్ కుంగిపోతే 1,00,000 కోట్లు తిన్నారంటే అది ఇక అయితే ఆరోపణలు చేసిన మెచ్చుకోవాలి, అదే విధంగా ఏదైతే నమ్మిన వాళ్ళని మెచ్చుకోవాలి. అదే విధంగా మీరు అన్నారు ఈ కార్ రేస్ గురించి కూడా 55 కోట్లకు సంబంధించి మీరు మొన్న చేసిళ్ళు, మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నారు. మీరు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మేము క్లియర్ గా చెప్పినాం. ఎందుకంటే 55 కోట్లు ఇచ్చింది వాస్తవం. ఎందుకంటే అది ఎక్కడి నుంచి లెడిపోయినాయి తెలుసు, ఎవరున్నారు మధ్యలో తెలుసు. ఎందుకంటే ఇమేజ్ మెన్షనింగ్ చేసినాం అంతే తప్ప దాంతో 700 కోట్ల లాభం వచ్చింది కూడా చెప్పినాం. మేము ఏదో వీళ్ళని పిలిచి ఏదో చౌముల్లా ప్యాలెస్ లో ఏదో అందగత్తెలను పిలిచి వాళ్ళకి ₹1,00,000 భోజనం పెట్టి అక్కడ ఉన్న వాళ్ళతోని మహిళల మీద మిస్బిహేవియర్ చేయించి, అదే విధంగా తెలంగాణ ఆడపడుచులతోని వాళ్ళ కాలు గడిగిచ్చి అయితే అవమానపరచలేదు కదా. ఇప్పుడు ఎన్నో దిక్కులో జరిగినాయి అందాల పోటీలు జరిగిన ప్రతి దేశంలో మరి అంతకుముందు ముంబైలో కూడా జరిగింది. అప్పుడు కాలు మొక్కిల్లా, కాలు గడిగిలా, కాలు దొడికిల్లా. ఏంటంటే ఇవన్నీ కార్యక్రమాలు వీళ్ళు తప్పులు చేసుకుంటూ ప్రభుత్వం ఏంటంటే చేసేది లోపాలు చెప్తే కోపాలు అన్నట్టున్నది. ఇప్పుడు కంప్లీట్ గా వీళ్ళు ఏ కార్యక్రమం మొదలు పెట్టినా మొత్తం అట్టర్ ఫ్లాప్. నేను ఎందుకంటే ఇప్పుడు ఏదైతే పోయిన వర్షాకాలం చూసుకున్నాం, మొత్తం ఇల్లులు గులగొట్టి బయట వేసిళ్ళు, వాళ్ళు తిట్టిళ్ళు, ఇష్టం వచ్చినట్టు తిట్టిళ్ళు ప్రజలు. అదే విధంగా బెటాలియన్ కానిస్టేబుల్ భార్యను రోడ్ల మీద అవమానించారు. అదే విధంగా జరిగిందా లేదా సంబంధించిన విషయమే చెప్తున్నా. ఇప్పుడు బెటాలియన్ కానిస్టేబుల్ 1 పోలీస్ విధానం ఎవరు తీసుకొస్తున్నారు? వాళ్ళని ఎవరు అవమానించిళ్ళు? వాళ్ళని చీరలు లాగడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, చిన్న పిల్లలను పట్టుకొస్తే వాళ్ళని నెట్టేయడం, అక్రమంగా అరెస్ట్ చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చూసిరు కదా రాష్ట్ర ప్రజలు. నేనేమంటున్నా, పోలీసులను వేధిస్తున్నారని చెప్తున్నా. ఇప్పుడు ఇది కూడా మొత్తం ఉన్నదంతా ఉన్నత స్థాయి అధికారులే. ఉన్నత స్థాయి అధికారులు వాళ్ళు చేసిన సర్వీస్ ను మొత్తం పాపం వాళ్ళు డిస్టర్బ్ అయ్యి వాళ్ళు ఏం చేయాలో ఏ విధంగా అర్థం కాక ఈ ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక దేశాలు విడిచిపోయి
బయటికి పోయిన వాళ్ళను కూడా ఇబ్బందికరమైన వాతావరణంలో తీసుకొచ్చి వాళ్ళని విచారణ పేరుతో చాలా ఘోరమైన అవమానిస్తున్నారు అన్నది నేను చేస్తున్న ఆరోపణ. ఎందుకంటే Right. వాళ్ళు చేసిన సర్వీస్ ఏంది, వాళ్ళు పనిచేసిన విధానం ఏంది, వాళ్ళు ఎవరు, అసలు నువ్వెవరు, ఫస్ట్ నువ్వు సెల్ఫ్ గా నేరస్తున్నావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి 89 కేసులు ఉన్నాడు. నిజంగానే ఒక సత్యహరిశ్చంద్రుడు తమ్ముని కొడుకో అన్న కొడుకో వచ్చి నిజంగానే వీళ్ళ మీద విచారణ చేస్తే నేను ఒప్పుకుంటా. కానీ సెల్ఫ్ గా 89 ఉన్న కేసులు, దేశంలో నంబర్ 1 సంబంధించిన కేసులలో ఉన్నాడు. అదే విధంగా క్రిమినల్ కేసులు ఉన్న ఒక వ్యక్తి తీసుకొచ్చి పాపం వాళ్ళు మంచి ధర్మం పాటించి, మంచి ఉద్యోగ ధర్మం పాటించి, వాళ్ళ సర్వీస్ మొత్తం త్యాగం చేసి, వాళ్ళ యవ్వనాన్ని త్యాగం చేసి, వాళ్ళ మీద అవమానకరంగా వాళ్ళని తీసుకుపోయి విచారణ పేరిట 7 గంటలు 8 గంటలు, మొన్న చూడండి 7 గంటలు, నిన్న చూడండి 9 గంటలు. ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి మళ్ళీ 14 తారీఖు కూడా రమ్మన్నారు. ఎందుకు ఇదంతా? ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఒక ఓపెన్ గా మాట్లాడుకుందాం నవీన్ గారు. నేను ఏమంటున్నా, ఫోన్ ట్యాపింగ్ కేసు ఏ విషయంలో అంటే రాజకీయమైన కేసులు. ఈయన ఏదో పైసలు పంచుతున్నారంటే వీళ్ళు దొరకబట్టిళ్ళు, వీళ్ళు ఏదో ఫోన్ ట్యాపింగ్ చేసి ఎక్కడున్నాయో చెప్పిళ్ళు. ఇది ఒక పెద్ద అంశం అండి. దీంతో ప్రజలకు లాభం ఏమున్నది నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు నిజంగానే వాళ్ళైనా దేశద్రోహానికి సంబంధించిన కేసు ఏదైతే డీల్ చేసిందా, వాళ్ళు ఏమైనా నక్సలెట్లకు లేకపోతే అదే విధంగా ఏదైతే తీవ్రవాదులకు కొమ్ము కాసిందా? వీళ్ళు ఏంటంటే వాస్తవంగా ఒకప్పుడు మాట్లాడుకుందాం, డబ్బులు పంచడం నేరమా? కాదు చాలా హాట్ గా కాదు రామూర్తి గారు చాలా హాట్ గా సాగుతుంది. ముందు ముఖం తుడుచుకోండి, ఫుల్ చెమట కారిపోతున్నాయి మీకు. చెప్తాను కాదండి, ఫ్యాన్ లేదు, ఫ్యాన్ లేకుండా మీకోసం ఏంటంటే మీరు నా అంశం ఖచ్చితంగా మాట్లాడాలి కాబట్టి ఫ్యాన్ లేకుండా మీ ఛానల్లో మాట్లాడుతున్నా. నేను వేడి హాట్ కాదండి, ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నా. ఏంటంటే ఇప్పుడు నిజంగా నేను మనం అనుకుందాం, ఒకటి డబ్బులు పంచడం వాస్తవంగా ఎవరిదైనా నేరం. డబ్బులు పంచుతున్నారు తెలుసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అది నేరం ఎట్లయిద్దండి? రైట్ నేను మాట్లాడుతున్నాను. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మీ దగ్గర ఇంకా అడగాలేను. అసలు నిజంగానే మరి ఇప్పుడు కేసీఆర్ గారి ఫోన్ ట్యాపింగ్ కేసులో అందరూ రావులే ఉన్నారు ఏంటనేది ఇప్పుడు ఆ రావులందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి ఉన్నది. మీ తర్వాత మాట్లాడతాం మీ తాటి సార్. అరే నేను అడుగుతా అందుకనే మీరు మళ్ళీ ఎవరైనా మాట్లాడేటప్పుడు మీరు